అమీబా. తెలుగు పారిశ్రామికవేత్త మోటపర్తి శివరామ వరప్రసాద్ జీవిత చరిత్ర. రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆఫ్రికన్ దేశాల కార్పొరేట్ దృశ్యాన్ని పునర్నిర్మించిన ఒక మార్గదర్శక వ్యవస్థాపకుడు మోటపర్తి శివరామ వరప్రసాద్ యొక్క అసాధారణ కథ, ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన జీవిత చరిత్ర అమీబా లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరిలోని కోవలి గ్రామంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి రూపాయలు 12,000 కోట్ల టర్నోవర్తో ప్రపంచవ్యాప్త సమ్మేళన సంస్థకు నాయకత్వం వహించడం మోటపర్తి ప్రయాణం అసాధారణమైనది. 1972లో నెలకు రూపాయలు 400 సంపాదిస్తున్న మెటలర్జిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి, తన జ్ఞానం, కృషి మరియు దార్శనికతపై మాత్రమే ఆధారపడి క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు అతను భారతదేశం మరియు విదేశాలలో 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఉక్కు, సిమెంట్, రసాయనాలు, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్ మరియు వస్త్రాలలో విభిన్నమైన కంపెనీల సమూహానికి నాయకత్వం వహిస్తున్నాడు. అమీబా అనేది ఒక పుస్తకం కంటే ఎక్కువ. ఇది అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని తెలియని ప్రాంతాలను జయించిన వ్యక్తి యొక్క స్ఫూర్తిదాయకమైన వృత్తాంతం. గొప్పతనాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న లెక్కలేనన్ని వ్యక్తులకు అతని జీవితం ఆశాకిరణం. తప్పక చదవాల్సిన పుస్తకం.